guys, welcome back to my YouTube channel. ఈరోజు మేము లంచ్కి వెళ్తున్నాం కాస్మో ఇన్ వాల్వర్హాంప్టన్. అద్భుతం, నాతో పాటు మా ఆయన ఉన్నారు, నమస్తే అంకుల్ జీ, చరణ్ ఉన్నాడు. చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా, మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు, వినోద్ ఆల్రెడీ వెళ్ళారు. చరణ్ నువ్వు వెళ్ళావా? చరణ్ ఇస్ ఆల్సో ఫస్ట్ టైం. ఓకే, ఎక్సైటెడ్. యాక్చువల్లీ నేను న్యాయం చేస్తానో లేదో తెలియదు అని వాళ్ళ డౌట్, కానీ ఫుల్ కొమ్మేస్తాను ఈరోజు. పర్ హెడ్ ఎంత? 17 pounds కదా. ఓకే, పర్లేదు. ఎందుకంటే వేరే సైడ్ అయితే బిర్యానీ 10 pounds ఉంటుంది, ఇక్కడ డెజర్ట్ ఉంటుంది, డెజర్ట్ కూడా ఉంటుంది. యాక్చువల్గా అది ఎలా అంటే అలా తినకూడదు అనమాట. ఒక పద్ధతిగా కాస్ట్లీ ఐటమ్స్ వేసుకొని సెంటర్లో పద్ధతిగా తినాలి దాన్ని. సార్ ఏం సార్ అది ఫ్యూచర్ ఉంది. ప్లేట్లకి 1 kg ప్రాన్స్ వేసుకుంటే మనకు అక్కడ 20 pounds మిగిలిపోయినట్లు. కేజీ ప్రాన్స్ నాకు ఇంకేం వినరా గురుగారు, ఏం మాట్లాడుతున్నారు? ల్యాంబ్ చాప్స్ ఉంటాయా? ల్యాంబ్ చాప్స్ ఉంటాయి, ఫిష్ ఉంటుంది. ఇది మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ లేకపోతే ఓన్లీ జస్ట్ మల్టీ క్యూజిన్? నైస్. యాక్చువల్గా జూక్ ముస్లిమ్స్ కదా, అక్కడ పందిగా ఉండవు అనమాట. ఇక్కడ pork ఉంటుందా? పోర్క్ ఉంటుంది. నేను తిన్ను. తినాలా? బలం ఇంత తింటే అంత బలం. నాకు వెజ్ ఇష్టం. అది తిన్నాం యాక్చువల్లీ, నేను మాకు అలవాట్లేదు. మాకు ఇక్కడ అంత బాగా చేయరు, ఇండియాలోనే బాగా చేస్తారు. పోర్కా లాస్ట్ టైం మిస్ అయిపోయాను. ఇది ఉంటుంది, పోర్క్ ఉంటుంది, అది ఒక రకంగా ఫ్రై లాగా చేస్తారు అనమాట, బాగుంటుంది. కానీ నేను తినలేదు, మా ఫ్రెండ్స్ చెప్తే తిన్నాను. నిన్న మేము పిజ్జా తినండి. వచ్చేసాం guys, చూపిస్తాం. ఆల్మోస్ట్ హియర్. ఇది హాలీవుడ్ బౌల్. హాలీవుడ్ ఇక్కడ హాలీవుడ్ బౌల్, ఇక్కడ బాలీవుడ్ స్టార్. హాలీవుడ్ స్టార్. ఓ మై గాడ్. ఓయ్ కేర్ఫుల్ అమ్మా. ఈకే మ్యాక్స్ ఇస్ మై ఫేవరెట్. ఇస్ ఆల్వేస్ మీ ఫేవరెట్? యా, నాకు చిరాకు వస్తుంది, ఏముంటుంది అందులో. నువ్వు పే చేయాలి కాబట్టి నీకు. ల్యాంబోర్గిని యూరోస్. బిఎన్ఎం ఒకరోజు వన్ ఫైన్ డే. బూట్స్ లో ఏముంటాయి తెలుసా బుజ్జి? షూస్ షూస్ అంట. బూట్సే కదా ఫార్మసీ. అలా కాదు, ఇది కాదు. కాస్మో చాలా మంది వీళ్ళే ఉన్నారు, మనోళ్ళు కాకుండా. బాగుందా? ఇదా? ఆ పర్ల నుంచి ఈ పర్ల మనకు తీసుకొస్తారు. దాని తర్వాత టైం లేదు బాగా. సరే ఇన్నుంటే ఎట్లా తినేది? ఇన్నుంటే కళ్ళతోనే కడుపు. ఏమేమి పెట్టుకున్నావు బుజ్జి? చూపి ప్లేట్. చికెన్, చికెనా? ఓకే, చికెన్ చిల్లీ, గట్టిగా చెప్పాలి. చికెన్ చిల్లీ, ఓకే, ప్రాన్స్, ప్రాన్స్, వింగ్స్, వింగ్స్, చికెన్ వింగ్స్, చికెన్ వింగ్స్, చికెన్ వింగ్స్, టోస్ట్, యాష్ బ్రౌన్. ప్రాన్ టోస్ట్. దాని యాష్ బ్రౌన్స్ కదా అది? ప్రాన్ టోస్ట్ అంటే చాలా బాగుంది. అవునా? ఓకే. రియల్ నైస్. నీ ప్లేట్లో ఏమేమి ఉంచారు? ఆల్మోస్ట్ అన్ని సేమే ఎక్సెప్ట్ ఫర్ ది సాసెస్. నేను అన్ని సాసెస్ అడిగి అనుకున్నా. అండ్ చిల్లీ చిప్స్ విత్ సమ్ కాపర్ బర్గ్. చియర్స్ గైస్. 3 rounds of applause. ఎన్ని ప్లేట్స్ బుజ్జి? స్ట్రైక్గా తింటా. స్టైల్గా ఎంతసేపు? యూకేలో ఉంటే నాకు ఇండియాలో అయితే చేతిలో తింటా. మనం తినడానికైనా కడుక్కోవడానికైనా చేయండి మనకి మరి. ఏం మాట్లాడుతున్నావురా? మనం తినడానికైనా కడుక్కోవడానికైనా చేయండి మనకి మరి. ఇప్పుడు నా ప్లేట్ చూపిస్తాను గైస్. దిస్ ఈజ్ డ్రింక్ మాక్టైల్, స్ట్రాబెరీ విత్ పైనాపిల్, అంతే, వేరే ఏం లేదు.
ఎంత తింటాను తెలీదు చూద్దాం. ఎట్లుండే బుజ్జి ఫుడ్ బుటోన భవిష్యత్ బాగాలేదా? వర్త్ వర్మ వర్త్. ఫుడ్ తినేసాం కదా మంచిగా, ఫుల్ అయిందా చరణ్ నీకు? నాకు కడుపు నీకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పనికి పోవాలా, కూలి పనికి కష్టమైంది. చెప్పు. ఏమైందిరా? నువ్వు మళ్ళా ఏమో అనొద్దు. నైట్ భోజనం బుజ్జి. నైట్ భోజనమా అన్న? క్యాన్ బుజ్జి నేను అన్న ఇష్ట తింటుంది. మనుషులు ఇంత తింటాడా, ఇట్లా తీసేయనట్టు ఇంత తిన్న తర్వాత మళ్ళీ ఇంకా నైట్ కింద తింటారంట. నేను నైట్ చరణ్ భోజనం ఏం చేస్తావు? నైట్కి భోజనమా? బిర్యానీ. అహే, అమ్మో. నాకైతే నాన్ వెజ్ కన్నా వెజ్ ఇష్టం. ఎక్కడైనా సరే బయట నాన్ వెజ్ మనం చేసేది బాగుంటుంది, బయట కానీ మీరు ఒకటి అబ్జర్వ్ ఇక్కడ చేసిన గైస్, ఇక్కడ బాగాలేదు. బాగాలేదు. అదే ఒకటి అబ్జర్వ్ చేసిన గైస్, మనం 1 hour లో బఫే ఫినిష్ చేసినాం మనం. అదే అంత 1 hour కూడా ఎక్కువ. యాక్చువల్లీ 10 నిమిషాలు కన్నా ఎక్కువ తినకూడదు భోజనం. ఇంకోటి వాళ్ళు బఫేలో 10 నిమిషాలు సీటింగ్ ఏరియాకి ఫుడ్ కి ఎంత దూరం ఉంది. అదే కదా, ఇక్కడ నుంచి అటు వెళ్ళేసరికి పోయి మనం ఫస్ట్ టైం పోయినప్పుడు అది క్రాబ్ ది ఉండలేదు కదా, సెకండ్ టైం ఉంది. అట్లా ఎన్ని ఐటమ్స్ మిస్ అయింటాయి. కానీ బాగుంది క్రాబ్ స్కామ్. నాకు బాగా నచ్చిందంటే చీజ్ బాల్స్, అవి ఎక్కువ. నాకు పోక్ క్రిప్స్ బాగుండే. పోక్ క్రిప్స్ నాకు చికెన్ చికెన్ chilli ఇంకోటి చిల్లీ చికెన్ కాదు, ప్రాన్ టోస్ట్ బాగుంది. ప్రాన్ టోస్ట్ చాలా బాగుంది. అది ఖాళీ అయిపోయింది కదా, అది అదేదో బాగుండే చికెన్. సీ ఫుడ్ అయితే వర్త్ వర్మ. ఫిష్ బాగాలేదు, ఫిష్ ఫిల్లెట్ తీసుకోండి. ఫిష్ ఫింగర్స్ బాగాలేయా? ఫిష్ ఫింగర్స్ అది ఫుల్ ఖాళీ అయిపోయిందని తీసుకుంటే అది బాగాలేదు. ప్రాన్స్ కూడా బాగాలేవు. ప్రాన్స్ బాగుండే అన్న. అంటే చప్పకుండా అంటే చప్పైన సెన్స్ మనకి బాగా కారం గరం మసాలా ఉండిన ప్రాణాలకి కొంచెం లైట్ ఫ్లేవర్ఫుల్ ఫుడ్ మనకి పోదు. కానీ నిజంగా చెప్పాలంటే ఫ్లాప్. ఫ్లాపా? ఓ మై గాడ్, నాకు నచ్చలేదు యాక్చువల్లీ. నాకు 6 out of 10. చికెన్ తప్ప. 8 out of 10. అవునా? చిల్లీ చికెన్, డెజర్ట్స్ బాగుంటాయి. డెజర్ట్స్ బిర్యానీ తప్ప ఇంకేం బాగాలేదు. యాక్చువల్లీ ఏం తెలుసా బిర్యానీ? డిఫరెన్స్, జూక్ లో నేను ఫుల్ బాగా తినేస్తా ఉంటాయి. పాయ అది మటన్ చాప్స్ ఎక్కువ 2-3 తినేసి, చికెన్ తినేసి ఫుల్ హెవీ అయిపోయి డెజర్ట్ తినలేను. ఇక్కడ డెజర్ట్ కి చాలా స్పేస్ ఉంది. కానీ ఒక విషయం తెలుసా, నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే బిర్యానీ బాగుండే ఈరోజు. నాకు ఓకే అనిపించింది. నేను అంటే లైక్ కంపేర్డ్ టు మనం ఎప్పుడైనా దోశ హట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం, దోశ హట్ బిర్యానీ ఎట్లుంటది? దోశ బాగుంటుంది. లేదు, ప్రాన్ బిర్యానీ. దోశ హట్లో ప్రాన్ బిర్యానీ. దోశ అట చెన్నై దోశలో బాగుంటుంది. చిన్న దోశలో బాగుంటుంది, దోశ హట్ బాగుంటుంది. నాకు దోశ బిర్యానీ ఇష్టమే. జస్ట్ దట్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ. అది బిర్యానీ అనొద్దు, దాన్ని ఏమంటారు, స్వీట్ పులావ్ రైస్. యాక్చువల్లీ అన్ని ట్రై చేసిందంటే చరణ్. సూషీ తిన్నావు కదా, ఎట్లా సూషీలో నేను వెజ్ ఒక బీఫ్ ఎట్లా మనం తిన్నాం కాబట్టి బీఫ్ ఒకటి న్యాయం చేసావులే చరణ్. నేను న్యాయం చేశాను. పంది తిన్నాడు. పంది బాగుంది అన్న, నువ్వు తినాలన్న. పంది తింటావు కదా. ఎవరు? నేనేంటి తింటాను? అబ్బా పందికి నాకు సంబంధం లేదు. అబ్బా పంది టచ్ చేస్తేనే నేను స్నానం చేస్తాను. అయితే నేను touch. అంటే నువ్వు పందా? ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు పందా బుద్ధి? అట్లా అంటావు కదా. కాదు, అక్క మిమ్మల్ని ముట్టుకొని స్నానం చేస్తున్నా. కాదు, ఆయన చెప్పినట్టు నేను అనేది. అయ్యో పాపం. నేను లోపలికి పోయేటప్పుడు ఏమనలే వినోద్, డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఏమనలే. బోన్ చేసి వస్తుంటే ఆ పొట్టు వేసుకుని అంటున్నారు. అయ్యా. అంత తిరిగినాను నేను ఫుల్గా. పర్లేదు, ఇట్స్ ఓకే. కూల్ రాకీ, కూల్. కానీ ఇన్ని సరే, నా రోజులు photo చేసిన share డైట్ చేయను. ఒకే ఇది రోజులో ఏదో సర్వనాశనం అయిపోయాయి.